ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నీలి ఆకాశాన్ని అధిగమించే శక్తి మరియు సముద్రాల లోతులను కొలిచే బలము కలిగిన దేవుడు మన పక్షమున నిలిచినప్పుడు మనకు ఎదురు నిలబడగల శక్తి ఏది, ఎవరు లేరని మనం గమనించాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మన మనసును కలవరపెట్టే ప్రతి శబ్దము, మన పైన లేచే ప్రతి శత్రువు, మనలను నాశనం చేయాలనుకునే ప్రతి ఆయుధము కూడా ఆయన సన్నిధిలో శూన్యమవుతుంది. ఆయన మనతో ఉన్నాడు అంటే శత్రువులకు భయమే శేషము. మనము నిజముగా విశ్వసిస్తే దేవుడు మనతో పాటు నడుస్తాడు, మన ముందు నిలుస్తాడు, మన ప్రక్కనే నిలబడి మనలను కాపాడుతాడు. ఆయన కంచె మన చుట్టూ ఉన్నదన్న నిశ్చయమే మన భయాలను చీల్చివేసే శక్తి. ఇంకా మనము భయపడుతూ ఉన్నాము అంటే మన సమస్య పెద్దది కాదు, మనకు విశ్వాసము లేనట్టుగా ఉంది. ఆయన చెప్పిన వాగ్దానము నిలకడగలది. నిత్యము నిలుచు సియోను పర్వతం వలె మన దేవుడు మనకు బలమై, స్థిరమై, దృఢమై నిలబడతాడు. ఆయన మనతోనే ఎన్నటికీ విడవడు, ఎడబాయని దేవుడు. రక్షణ ఆయన ఇచ్చిన అపూర్వ బహుమానం. పరిశుద్ధాత్మ మనతో నిత్యముగా పనిచేసే ఆత్మ బలమే. క్రీస్తు స్వారూప్యములోనికి రావడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం ఇంకనూ సజీవుల లెక్కలో ఉన్నాము అంటే దేవుని యొక్క కృపా ఆశీర్వాదములు అనుదినము మనపై కుమ్మరించబడుతూ ఉన్నాయి. మనకు సాధ్యము కానివన్నీ కేవలం క్రీస్తు బలముతోనే సాధ్యమవుతాయి. ఆ బలము, ఆ శక్తి మనము పొందుకున్నప్పుడు అనేకులకు ఆశీర్వాద కారకులముగా ఉండగలుగుతాం. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు దేవునిలో నిలబడితే, స్థిరపడగలిగితే మరి ఎందరో నీ ద్వారా బలపడి స్థిరపడగలుగుతారు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.